అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లెవెల్‌లో అయితే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మనకి బిట్‌కాయిన్ కంటిన్యూయస్‌గా 67,870 నుంచి ఫాల్ అవుతానే వచ్చింది. ఎక్కడి నుంచి అయితే మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ టర్న్ తీసుకుంది బిట్‌కాయిన్. సో, ఈరోజు ఈవినింగ్ సెషన్‌కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 67,870. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్‌ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఇది మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే చూస్తున్నాము. ఈ లెవెల్ 67,870 అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఇక సపోర్ట్ అంటారా? మీకు ఇక్కడ మనం ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 67,180 దగ్గరగా మనకైతే ఒక సపోర్ట్ కనిపిస్తోంది. 67,167 టు బి ఎగ్జాక్ట్. సో, ఈరోజు ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 67,167 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 67,870. ఇది కనుక బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అయితే ఒక మంచి మూవ్ అప్ సైడ్ అయితే మనకి క్లియర్‌గా చూడొచ్చు బిట్‌కాయిన్‌లో. ఇంకా సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ కాస్త డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఎక్కడ దాకా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ 66,900 దగ్గర మనకి ఇంకొక సపోర్ట్ అయితే క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. సో, ఈ 2 లెవెల్స్‌ని పీపుల్ హూ ఆర్ ట్రేడింగ్ ఇన్ బిట్‌కాయిన్ కాస్త దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయండి. మీకు ఒక మంచి ట్రేడ్ దొరికే అవకాశం అయితే బిట్‌కాయిన్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. లెట్స్ మూవ్ టు ఈటీహెచ్. ఇథీరియం చూడండి. ఇప్పుడు 2059 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. కావాలంటే విల్ మూవ్ టు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ అండ్ సీ వేర్ ఈస్ ద రెసిస్టెన్స్. నేను ఇప్పుడు మీకు లైవ్ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా నేను రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇదిగోండి. ఈరోజు హైయే మనకి రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ట్రేడింగ్ ఇన్ ఇంట్రాడే. సో, మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకి ఇక్కడ 2073 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది కనుక బ్రేక్ చేసి ఇథీరియం కనుక సస్టైన్ అవుతే ఒక మంచి మూవ్ ఆల్మోస్ట్ ఒక 2100 దాకా కూడా మనకి క్లియర్‌గా ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ 2100 దగ్గర ఇంకో మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఇథీరియంలో మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. వన్స్ ఇట్ క్రాసెస్ 2073. ఇక సపోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది? మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి క్లియర్‌గా ఇక్కడ ఒక క్లియర్ సపోర్ట్ జోన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి. మార్కెట్ ఈ లోన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో, వీ విల్ కన్సిడర్ 2047 ఈజ్ ద సపోర్ట్ ఫర్ టుడే ఫర్ ఇథీరియం. ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ మార్కెట్ వుడ్ గో అప్ టు ఆల్మోస్ట్ మనకి ఒక 2025 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్‌గా ఉంది. సో, ఇన్ షార్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 2073 అండ్ సపోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 2045 దగ్గర 2045-46 దగ్గరగా అయితే ఇథీరియంలో కనిపిస్తుంది. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయొచ్చు. సో, లెట్స్ గో టు XAUSD. 4536 దగ్గరగా ట్రేడ్ అవుతా ఉంది. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్. సో, మనం దీనికి ఒక రెసిస్టెన్స్ కనుక డ్రా చేసుకుంటే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయిందో దాన్ని మనము రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి. మనకు ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. ఈవెన్ 26th మార్చ్ రోజు కూడా చూడండి ఈ లెవెల్ని అయితే క్రాస్ చేయలేకపోయింది. వన్స్ ఇట్ కేమ్ డౌన్, ఒక్కసారి మార్కెట్ కిందకు వచ్చాక ఈ లెవెల్ని అయితే క్రాస్ చేయలేకపోయింది. సో, ఈ జోన్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 4550 జోన్ ఫర్ XAUUSD. ఇది కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ ఒక మంచి అప్ సైడ్ మూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది గోల్డ్లో. ఇంకా సపోర్ట్ అంటారా? సపోర్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 510 దగ్గరగా ఒక మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే మార్కెట్ కాన్సాలిడేట్ అవుతా వస్తుంది. కంటిన్యూ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ 5 క్యాండిల్స్ కూడా ఒక సైడ్ వేస్ మొమెంటంలో కొనసాగుతుంది. సో వీల్ కన్సిడర్ 4510 యాజ్ ద సపోర్ట్ ఫర్ XAUUSD. సో, ఇన్ షార్ట్ 4510 ఈజ్ ద సపోర్ట్ అండ్ 4550 ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ XAUUSD ఫర్ టుడే సెషన్. అది కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ మనకి ఒక మంచి అప్ సైడ్ మూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే క్లియర్‌గా ఉంది. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.